పొదరిల్లు 159 ఎపిసోడ్. హలో మై డియర్ పిపిపి. పిపిపి అంటే ఏంటి సార్? పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్న ప్రేమికుడా అని. ఎలా ఉంది నీ జీవితం? ఆనందంగా ఉందా? ఆహ్లాదంగా ఉందా? అద్భుతంగా ఉందా? అగమ్య గోచరంగా ఉంది సార్. అదేంటయ్యా, మళ్ళీ ఏమైంది? మీ మామ మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు సార్. పోనీ ఆ పిల్ల కూడా ఏమైనా ట్రబుల్ పెడుతున్నాడా? లేదు సార్. అర్థమైంది, ఆ అమ్మాయి వాళ్ళ అన్న ప్రాబ్లం చేస్తున్నాడు కదా? లేదు సార్. మరి ఇంక నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఆ అమ్మాయి ప్రాబ్లం సార్. ఆ అమ్మాయితోనే ప్రాబ్లం. ఏం జరిగింది? ఏం జరగలేదు సార్, కానీ విడాకులు కావాలంటుంది. మళ్ళీ విడాకులు అడుగుతుందా? ఈసారి అడగడంతో ఆగలేదు సార్, ఆ, ఏకంగా కోర్టుకే తీసుకెళ్ళింది. అదేంటి? ఇంతకు ముందు విడాకులు అడిగితే నేను బెదిరించి ఆపాను కదయ్యా. ఆ భయం పోయింది సార్, మళ్ళీ మొదటికి వచ్చింది. నువ్వేమైనా తిట్టావా? ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడిని నేను ఎందుకు తిడతాను? ఉమ్, తనను ఒక్క మాట కూడా అనలేదు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. అంత బాగా చూసుకుంటున్నప్పుడు విడాకులు ఎందుకు అడుగుతుంది? తనకి నా ప్రేమ అడ్డొస్తుందంట. తన లక్ష్యానికి మా పెళ్లి అడ్డుగా మారుతుందంట. తను అనుకున్నది సాధించాలంటే విడాకులు తప్పవంట. ఇదంతా పెళ్లికి ముందు తెలీదంట? తెలిస్తే చేసుకునేదే కాదంట. పెళ్ళైతే ఏమైందయ్యా? ఎంతమంది పెళ్లిళ్ళయ్యాక లైఫ్ లో అనుకున్నది సాధించట్లేదు. కొంతమంది అయితే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు తెలుసా? నాకు తెలుసు సార్, కానీ తనకి తెలియట్లేదు. పోనీ నువ్వే అర్థమయ్యేలా చెప్పు. తను అర్థం చేసుకుంటే నాకెందుకు సార్ ఇన్ని తిప్పలు? అది పాయింటే. సార్, విడాకులు ఇప్పించకుండా మీరే మళ్ళీ సాయం చేయాలి సార్. ఇప్పుడు విడాకులు వస్తే మళ్ళీ నిన్ను వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్దా? లేదు సార్. మరి ఒంటరిగా ఎక్కడ ఉంటుందయ్యా? మాతోనే మా ఇంట్లోనే ఉంటుందంట. ఇదేమి లాజిక్ అయ్యా బాబు? నువ్వు అక్కర్లేదు కానీ నీళ్లు కావాలా? తనకి మా ఇంట్లో వాళ్ళందరూ బాగా నచ్చారంట సార్. అందుకే విడాకుల తర్వాత కూడా మా ఇంట్లోనే ఉంటానంటుంది. దానికి నువ్వేమన్నావు? నేనేమంటాను సార్, తన మీద ఇష్టంతో తను ఏం చెప్పినా నేను కాదనట్లేదు. కానీ తను లేకపోతే నేను ఉండలేను సార్. ఆ రోజు మీరు చెప్పారన్న ధైర్యంతోనే నేను తన మెడలో తాళి కట్టాను సార్. ఇప్పటి వరకు మీరిచ్చిన సపోర్ట్తోనే సంతోషంగా గడిపాను. ఇంకొద్ది రోజుల్లో ఒక పిల్లాన్ని కని మీ నాన్న పశుపతి పేరు పెట్టుకోవాలని ఆశపడుతున్నాను సార్. మా నాన్న పేరు భిక్షపతి. ఏదో ఒక పతి సార్. పేరు ముఖ్యమా, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యమా? తనతో విడాకులు తీసుకోకుండా ఉండడం ముఖ్యం. ఈ ఒక్కసారికి మళ్ళీ సాయం చేయండి సార్, ప్లీజ్ సార్. చేస్తానయ్యా. నన్ను ఆప్యాయంగా మావయ్య అని పిలుస్తున్నందుకైనా సాయం చేస్తా. మిమ్మల్ని కలపడం నా బాధ్యత అనుకున్నవాడిని ఇప్పుడు మీరు విడిపోకుండా ఆపడం నా బాధ్యత అనుకోలేనేంటి? థ్యాంక్ యూ సార్. సార్ కాదు, ఒక్కసారి మావయ్య అని పిలు. మోయా. ఇంకొక్కసారి మోయా. ఆహాహా. నా చెయ్యి లేకపోయినా పర్లేదు, చాలు. ఈ మాత్రం చాలు. నేను మీ ఆవిడికి ఫోన్ కొడతాను, నువ్వు వెళ్ళి ఆ టీ షాప్ పడుకో, ఒక 500 కొట్టు. మనమేం తినలేదు తాగలేదు కదా సార్. పాత బాకీ అయ్యా, ప్రతిసారి అడుగుతున్నాడు. వెళ్ళి కొట్టే. అరే సీను, నాది ఫుల్ క్లియర్. ఏంట్రా? అర్థమైందన్నా బ్రో. ఏమని? నీ ఎదురు చూపులు ఎవరి కోసమో అని. ఎవరి కోసం? ఇంకెవరి కోసం? మా పార్ట్నర్ కోసమే కదా. ఇప్పుడు తనిచ్చిన మాట ప్రకారం ఇటు వైపే రావటం లేదు. ఇంకా మీ గొడవలు ఫైటింగ్లు సర్దుమనగలేదన్నా బ్రో. ఎందుకు? చెప్తే నువ్వేమన్నా సాల్వ్ చేస్తావా? సాల్వ్ చేయలేకపోయినా ఏదో నా చేతనైనంత సాయం చేస్తాన్నా బ్రో. నీ సాయం నాకేం అవసరం లేదు, మూసుకుని పని చూసుకో. ఏంటిది పని? ఆ, ఎలా? సరేలే. రోజు వచ్చేది కదా, ఎంత తిట్టినా నా చుట్టూనే తిరిగేది. ఈ రోజేంటి ఇంకా రావట్లేదు? నిజంగానే హట్ అయి ఉంటుందా? కేశవా, ఏ కేశవ ఆగురా. రే కేశవ ఆగు, నిన్నే. కేశవ ఆగు, కేశవ ఆగురా. రే బుడంకాయ్, ఎంత దూరం పారిపోతావురా? నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? అది నన్నెవరో పిలిచినట్టు అనిపిస్తాను. పరిగెత్తుకుంటూ వచ్చేసావా? నాకు తెలుసన్నా, మా పార్ట్నర్ పిలిచింది అనుకొని వచ్చావు కదా. అలాంటిదేం లేదురా. ఇంకా ఎందుకన్నా నీలో ప్రేమను దాయాలని చూస్తావు? మనకు నచ్చిన వాళ్ళు మన కళ్ళ ముందు లేకపోతే ఉండలేకపోవటమే ప్రేమ అంటారన్నా. మా పార్ట్నర్ అంటే నీకు ఇష్టం, అది నీకు తెలియటం లేదు. నీకే తెలియకుండా తనని నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు.
దానికి ఇదిగో ఈ పరుగే నిదర్శనం. తన ముందు తగ్గితే తక్కువైపోతావు అనుకుంటున్నావు అన్నా. అలా అనుకుంటే నీకోసం, నీ ప్రేమ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒకటి ఎదిరిస్తుందన్నా. ఇంకా నీకు తన ప్రేమ అర్థం కావటం లేదా? తనది నిజమైన టూ లవ్ అన్నా. అందుకే నువ్వు తిట్టినా, తనమేం చెయ్యెత్తినా నువ్వే కావాలంటుంది. అన్నా, ఈ రోజుల్లో ప్రేమించటం గొప్ప కాదన్నా, ప్రేమించబట్టమే గొప్ప. ఎదుటి వాళ్ళ ప్రేమను పొందటం గొప్ప. నువ్వు ఆ విషయంలో చాలా లక్కీ అన్నా. మా పార్ట్నర్ వదులుకోకన్నా. రేయ్, చెప్పిన ఉపదేశం, ఇచ్చిన ఉచిత సలహాలు చాలు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే అన్నా. నీకోసం, నీ ప్రేమ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒకటి ఎదిరిస్తుందన్నా. అన్నా, ఈ రోజుల్లో ప్రేమించటం గొప్ప కాదన్నా, ప్రేమించబట్టమే గొప్ప. చెయ్యవురా, నాకు తెలుసు. నువ్వు కాల్ చేయవు, ఏమి చేయవు. నేనే ఫోన్ చేయాలి, నేనే లవ్ చేయాలి, నేనే నీ చుట్టూ తిరుగుతూ సారీలు చెప్పాలి. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడ్డాను కదా, నీకు అలసైపోయాను. ఏదో సరదాగా బ్రేకప్ అంటే నిజంగా బ్రేకప్ అయినట్టు ఫీల్ అవుతున్నాడు ముంగిసగాడు. అయినా నువ్వు చేయకపోతే నేను చేస్తాననుకుంటున్నావేమో. శైలు రా, స్టైలిష్ శైలు ఇక్కడ. నేను చెయ్యనుగాక చెయ్యను. ఆహా, కనీసం మెసేజ్ అయినా చేయొచ్చు కదరా ముంగిసా. ఏదో టైప్ చేస్తున్నాడు. శైలు, ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, జస్ట్ ఫోన్ చూస్తున్నాను. ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకుని ఏడవకపోతే నేను చెప్పిన పని చేసి చావచ్చు కదే. నువ్వేం చెప్పి చచ్చావని నేను చేయడానికి? చెప్తేనే చేస్తావా? ఆడపిల్లవి తాడి చెట్లాగా ఎదిగా ఆ మాత్రం తెలీదా? వెళ్ళి దండం మీద ఆరేసిన బట్టలు తీసుకొచ్చి లోపలే. ఆ, అలాగే అలాగే. వీడంటే ఇంకా టైప్ చేస్తూనే ఉన్నాడు. శైలు, వెళ్ళమని చెప్పాను కదా, వెళ్తున్నావా లేదా? వెళ్తున్నానమ్మా, వెళ్తున్నాను. అన్నా బ్రో, కస్టమర్ నేను పిలుస్తున్నారు. వస్తున్నా. కన్నా, రే కన్నా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, ఇద్దరు వచ్చారా? చక్రన్నయ్య రాలేదు, వదిన మాత్రమే వచ్చింది. ఉందా లోపల? ఉంది. విడాకుల గురించి ఏమైనా చెప్పిందారా? లేదు, నేను అడగలేదన్నయ్య. వెళ్ళిపోతుందన్నయ్య. ఇంకా తను నా జీవితంలో ఉండదు. వచ్చిన దారిని వెళ్ళిపోతుంది. భారతంలో కృష్ణుడు అర్జునుడి కోసం ఏకంగా కాలచక్రాన్ని ఆపేశాడు. నువ్వు ఈ తమ్ముడు కోసం తను విడాకులు తీసుకోకుండా ఆపలేవా అన్నయ్య? ఇక నుంచి మనం ఒకరికొకరం సొసైటీ దృష్టిలో రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా భార్యాభర్తల్లా ఉండాల్సిన పని లేదు కదా. అన్నయ్య, ఏమైంది? చూసుకోలేదురా. అమ్మా మహాలక్ష్మి, ఇదిగోమ్మా. పట్టేసినట్టుంది, మీరు లేరని ఆగాను. కూర్చుని తాగమ్మా. ఆ ఏంట్రా, కోర్టుకి వెళ్ళారమ్మా? వెళ్ళాం పెద్ది. విడాకులకు అప్లై చేశారా? చేసాం. అది మీకు విడాకులు ఇచ్చేశారా? వెంటనే ఎలా ఇస్తారు పెద్ది? ఇప్పుడు అప్లై చేస్తే 6 నెలల తర్వాత ఇస్తారట. అక్కడ ఏం జరిగిందమ్మా? 4 నెలలకే విడాకులు కోరుకోవడం ఏంటి? మీ దగ్గరే కౌన్సిలింగ్ ఇవ్వచ్చుగా. పెళ్ళంటే బొమ్మలాట కాదు, బొమ్మల పెళ్లి కాదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అడ్జస్ట్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఒక 6 నెలలు పోయాక రండి. అప్పుడు కూడా మీ నిర్ణయం మారకపోతే అప్పుడు చూద్దాం. పెళ్లి క్షణాల్లో చేసుకోవచ్చు, విడాకులు తీసుకోవాలంటేనే నెలలు వెయిట్ చేయాలంట. మరి వివాహ వ్యవస్థ అంటే అంత పటిష్టంగా ఉండాలి కదమ్మా. మామూలుగా అంత సులువుగా విడాకులు వచ్చేస్తే, భార్యాభర్తలు అంత సులభంగా ఒకరికొకరు విడాకులు ఇచ్చేస్తే మన దేశంలో వివాహ వ్యవస్థ ఇంత బలంగా ఎందుకుంటుందమ్మా? చిన్న చిన్న విషయాలకే ఆవేశంలో కోర్టుకెళ్లిన వాళ్లకు ఆలోచించుకోవడానికి, మారడానికి, వాళ్లు తాత్కాలిక కోపంలో తీసుకున్న నిర్ణయం బలహీనపడడానికి కోర్టిచ్చే వెసులుబాటే ఈ వాయిదాలు, ఈ 6 నెలలు. అంతే కదమ్మా? అంటే మా ఇద్దరి కదా వేరు కదా పెద్ది. నేనేదో మామూలుగా చెప్పానమ్మా. కలపడానికి సాయం చేసే చట్టం విడగొట్టడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. ఇక తప్పదనుకుంటేనే విడాకులు మంజూరవుతాయి. మీరిద్దరూ కోరుకొని ఒకేసారి అప్లై చేశారు కాబట్టి ఇచ్చేస్తారేమో అని భయపడ్డాను. అదే భ్రమపడ్డాను. అదే విడిపోవాలంటే ఎన్ని ప్రశ్నలు వేస్తారు. చక్రన్నయ్య ఇప్పుడెక్కడున్నాడు? ఎలా ఉన్నాడు వదినా? తను మామూలుగానే ఉన్నాడ్రా.
ఎందుకు అలా అడిగావు? ఎక్కడికి వెళ్ళాడో తెలీదా? తెలీదురా. ఓ సరే వదినా. ఇది కోర్టు ఇచ్చిన వాయిదా అనుకోవడం లేదు, మీరు వేసిన వాయిదా అనుకుంటున్నాను. ఈ 6 నెలల్లో ఆ ఇద్దరిని ఒక్కటి చేసి మా ఇంటి మహాలక్ష్మిని ఈ ఇంట్లోనే ఉండేలా చేయండి. మా అందరికీ అమ్మనివ్వండి. కొట్టేశావా? కొట్టేశాను. ఎంత? వాడు అడిగినంత. వెరీ గుడ్. చేశారా? సెట్ చేస్తున్నానయ్యా. ఏంటి? మీ ఆవిడ నెంబరు చెప్పమంటారా? అక్కర్లేదు, దొరికేసింది. సరే, విడాకులు తీసుకోవద్దని కొంచెం గట్టిగా చెప్పండి సార్. బెదిరిపోయేలా చెప్తే నీకేమన్నా ప్రాబ్లమా? ఆగిపోకుండా ఉంటేనే ప్రాబ్లం సార్. నేను చెప్పాక కూడా ఆగకపోవడమా? సమస్య లేదు. ఇప్పుడు చూడు, మీ ఆవిడ విడాకులు ఇవ్వకుండా ఎలా ఆపుతాను. ఈయనేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? చెప్పండి. హలో అనకుండా చెప్పండి అంటున్నావంటే నా నెంబర్ ఆల్రెడీ నీ దగ్గర ఉందన్నమాట. ఉంది సార్. నెంబర్ ఫీడ్ చేసుకున్న నీకు నేనిచ్చిన వార్నింగ్ గుర్తుపెట్టుకోవాలని తెలీదా? చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? వెళ్ళిన చోటకే మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్ళాను సార్? అబద్ధాలు ఆడకో, నాకు అసలు చిరాకు. విడాకుల కోసం మళ్ళీ లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వద్దన్న పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? నేను విడాకుల కోసం వెళ్ళిన విషయం మీకెలా తెలుసు సార్? నేనెవరో? పోలీస్ అంటే 4వ సింహాన్ని. ఆ మాత్రం పసిగట్లేనా? ముందు నాకు అనుమానం వచ్చింది, ఆపై ఇప్పుడు నీ మాటల నుండి కన్ఫర్మేషన్ వచ్చింది. చెప్పు, ఇంతకు ముందే ఒకసారి విడాకులకు అప్లై చేయొద్దని చెప్పానా లేదా? మర్చిపోయావా? నేను ఒక్కసారి చెప్తే 101 సార్లు చెప్పినట్టు అర్థమైందా? అర్థమైంది సార్, కానీ మా ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరట్లేదు. కుదరట్లేదంటే చక్రి నిన్నేమన్నా తిడతాడా? లేదు. ఓ, పోనీ కొడతన్నాడా? లేదు. పోనీ టార్చర్ పెడుతున్నాడా? నేనేంటి సార్? అలాంటివేమీ లేవు సార్. మరి ఇంకేంటమ్మా నీ ప్రాబ్లం? అన్నీ బాగున్నప్పుడు విడాకులెందుకు? మేం కలిసి ఉండలేం సార్. ఉండాలి, మీరిద్దరూ కలిసే ఉండాలి. అందుకే కదా మీ ఇద్దరికి అంత కష్టపడి పెళ్లి చేసింది. మీ పెళ్లి చేయడానికి మేమంత రిస్క్ చేసి మీ నాన్న పెట్టే ప్రెజర్ కూడా తట్టుకుని ప్రేమించుకున్న మీ ఇద్దరిని ఒకటి చేస్తే మీ ఇష్టానికి మీరు విడిపోతారా? ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. రేపు మీరు విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుని ఎక్కడికో వెళ్ళిపోతే రేపు మీ నాన్న మా దగ్గరకు వచ్చి ఆ రోజు మీరే దగ్గరుండి బాధ్యత తీసుకున్నారు, ఇప్పుడేమైందండి మీ బాధ్యత అని మమ్మల్ని నిందిస్తే నిలదీస్తే నేనే సమాధానం చెప్పాలి? అది కాదు సార్. మాట్లాడుకో. పోలీస్ స్టేషన్ అంటే రిజిస్టర్ ఆఫీస్ అనుకుంటున్నావా, లేదంటే పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నారా? సార్, ఇంతకీ ఈ విషయం మీ వాళ్ళకి తెలుసా, లేదంటే చెప్తా అని బెదిరించండి. మీ పాటికి మీరు పెళ్లి కావాలని వచ్చారు, మీ ఇష్టానికి మీరు విడాకులు కావాలని కోరుకుంటున్నారు. అవును, ఇంతకీ ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు సార్, చెప్పలేదు. అయితే నేనే వెళ్ళి చెప్తాను. చెప్పేమంటావా? ఇప్పుడు ఈయన వెళ్ళి ఇంట్లో నాన్నకి చెప్తే నన్ను మళ్ళీ ఆ జుట్టుపూలి గడికిచ్చి పెళ్లి చేస్తారు. చెప్పనివ్వద్దు. హలో, విన్నావా? విన్నాను సార్. వాళ్ళకి చెప్పమంటావా? చెప్పు. వద్దు సార్. అయితే ఇంక విడాకులు తీసుకోగా? తీసుకోను సార్. గుడ్ గర్ల్. రేపే నువ్వు వెళ్ళి డివోర్స్ క్యాన్సిల్ చేసుకుని నాకు కాల్ చేసి చెప్పాలి. ఇంకొకసారి టాపిక్ వచ్చిందనుకో నేను అస్సలు ఊరుకోను, చెప్తున్నాను. బాయ్. ఎలా ఇచ్చాను సార్? మీరు నా పాలిట దేవుడు సార్. అబ్బాబ్బా, ముద్దులే గాని డబ్బులు లేవు. ఈ విషయాలన్నీ ఆయనకెలా తెలుస్తున్నాయి? ఎవరు చెప్తున్నారు? నిజంగా అడ్వకేట్ కాల్ చేసి చెప్తున్నాడా? ఆయనకేం అవసరం? తెలుసుకోవాలి. పని చేయకుండా పాటలేండిరా. అంగప్పారన్న బ్రో, మా పార్ట్నర్ కమింగ్. వస్తే ఏంటి, అదేమన్నా సీఎమ్మా పిఎమ్మా? మోసుకుని పని చూసుకోరా. ఏంటిది? నన్నా కాదు, ఆయన్ని. అప్పుడు అన్న బ్రో తోటి మాట్లాడొచ్చుగా పార్ట్నర్. ఏ, నా మాట నువ్వు అడగలేవా? నాకేం చెవులు లేదు, వినిపిస్తుందని చెప్పరా. అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని చెప్పు. ఏంటిది? మెకానిక్ షాప్ అని చెప్పరా. నేను అడిగింది షాప్ గురించి కాదని చెప్పు. మరి దేని గురించి అడగమని చెప్పరా.
ఆయన చేస్తున్న పని గురించి అడుగుతున్నానని చెప్పు. మెకానిక్ పని అని చెప్పరా? ఏహే ఆపండి, అన్ని మీరే మాట్లాడేసుకుంటూ మళ్ళీ మధ్యలో నన్ను చెప్పమంటారు ఎందుకు? మీరే మాట్లాడుకోవచ్చుగా. రానంది బ్రేకప్ అంది, పెద్ద పుడింగ్లా వెళ్ళిపోయింది కదరా. మళ్ళీ ఎందుకు వచ్చిందో అడగరా. నేనేం పని పట్ట లేకుండానో సిగ్గు లేకుండానో రాలేదు. మరి ఎందుకు వచ్చిందంట? అరగంట నుంచి ఫోన్లో ఏదో టైప్ చేస్తున్నారు కదా, అదేంటో తెలుసుకుందామని వచ్చానని చెప్పు. నేనేం తన కోసం మెసేజ్ టైప్ చేయలేదని చెప్పరా. మరి ఇంకెవరి కోసం చేశాడో చెప్పని చెప్పు. వేరే వాళ్ళకి మెసేజ్ టైప్ చేయబోయి తన నెంబర్లో పొరపాటున టైప్ చేశానని చెప్పరా. ఏంట్రా, నేను మెసేజ్ చేసేంత వర్త్ కూడా కదా. నువ్వే బ్రేకప్ అన్నావు కదా. బ్రేకప్ అంటే వదిలేస్తావా నన్ను? నన్ను అసలు ప్రేమించవా? నన్ను బుజ్జగించవా? నా కోపం పోగొట్టేలా బ్రతిలాడవా? ఇష్టం లేదని చెప్పాక అవన్నీ చేయడం అనవసరం కదా. మరి అందుకని నువ్వెవరికో మెసేజ్లు చేస్తూ కూర్చున్నావా? నువ్వు వద్దన్నా కూడా నిన్నే పట్టుకుని వేలాడాలా? వేలాడాలరా? నన్ను ప్రేమిస్తున్నానని ఎంతమంది వెంట పడ్డారో తెలుసా? కామెడీ చేయకు పార్ట్నర్. చెప్పరా ముంగిసా, ఏం చెప్పాలి? ఎవరికి మెసేజ్ చేసావు? నా ఫ్రెండ్కి. అబ్బాయేగా? కాదు, అమ్మాయి. ఇంకో అమ్మాయికి మెసేజ్ చేస్తావా? నాతో చాటింగ్ చేయడానికి చేత కాదు కానీ వేరే దాంతో చాటింగ్ చేస్తావా? ఇంట్లో ఉన్న పూరి అక్కర్లేదు కానీ హోటల్లో పరోటా కావాలనిపించిందా నీకు? అవును. అవునంట్రా, అవును. ఈరోజు నా చేతుల్లో చచ్చావురా నువ్వు. నిన్ను అయ్యో బాబోయ్! ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? ఎవరితో చెప్పు, లేకపోతే నిన్ను చంపేసి ఇక్కడి నుంచి ఇక్కడికే జైలుకి పోతాను. ఆల్రెడీ నన్ను వదిలేసావు కదే, ఇంకా నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు? నీకేంటనంటే ఇక్కడే ఇది దిగిపోద్ది. చెప్పు, యువతది యువతది. నేను ఊరికే అన్నానే, నిన్ను ఆట పట్టించడానికి అన్నానే. ఎవరు లేరే, ఊరికే అన్నానే. అంటే కావాలని అలా అన్నావా? నువ్వు వస్తావని తెలుసు కాబట్టే నిన్ను ఆట పట్టించాను. ఆట పట్టించడం వచ్చు కానీ అలిగిన నన్ను సమాధానపరచడం రాదా నీకు? ఇది మరీ బాగుంది. నువ్వే తిట్టి, నువ్వే బ్రేకప్ చెప్పి, నువ్వే అలిగి వెళ్ళావు. నేనెందుకు సారీ చెప్పాలి? అబ్బా! ఏ చెప్తే నీ సొమ్మె వినపోయిందా? ఇంతకీ ఏం టైప్ చేసావు? ఎలా ఉన్నావో తెలుసుకుందామని టైప్ చేశాను. ఆ లోపలే కస్టమర్ వస్తే సెండ్ చేయకుండా వచ్చేసాను. ఈ లోపల నువ్వే వచ్చేసావు. నాపై ప్రేమ ఉన్నా కూడా ఎందుకు చూపించారో ముంగిసా? నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నాకే కొంచెం డౌట్ గా ఉందే బొస్సు. నొప్పిగా ఉందే. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు కూడా అలాగే ఉంది. ఇదిగో. ఓయ్ నిన్నే కొట్టి కొట్టి అలసిపోయినట్టున్నావు. ఏమన్నా తాగుతావా? తాగడం కాదు, తింటాను. ఏం తింటావు? గారెలు. గారెలా? రే చోటు, అన్నా వెళ్ళి గారెలు తీసుకురా. అలాగే అన్నా బ్రో. పెద్ద ఎక్కడా? ఎగ్స్ తేవడానికి వెళ్ళాడు. కన్నా ఎక్కడా? ఫ్రెండ్ ఇంటికి బుక్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. కేశవ రాలేదు. మీ నాన్న? మీ కొడుకు ఈ టైంకి ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళాడు. అసలు ఇంతకీ మీకేం కావాలి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎవడో ఒక సన్నాసి, ఒక ఏబ్రాసి, ఒక ఈడియట్, ఒక రాస్కిల్, వాడికి అన్ సీజన్ లో కూడా వడదెబ్బ తగలాలి. అన్ ఐడెంటిఫైడ్ డిసీజ్ వచ్చి ఒక్క చిక్కి పుల్లలా తయారవ్వాలి. వాణ్ణి ఆపండి, అన్ని తిట్లు తిడుతున్నారు ఎందుకు? మిమ్మల్ని తిట్టలేదే, మీరెందుకు అలా అనుకున్నారు? మీకెందుకు అలా అనిపించింది? మీరలా ఎందుకు ఫీల్ అయ్యారు? నాకేం సంబంధం లేదు, కానీ ఎవరిని తిడుతున్నారో చెప్పి నిరభ్యంతరంగా తిట్టండి. నేను ఒకడిని తిట్టాను. ఆ ఒకడెవడు? తెలీదు. తెలియని వాడిని ఎలా తిడతారు? పేరు కూడా తెలీదా? పేరు తెలిస్తే పేరు పెట్టే తిట్టేదాన్ని. పేరు తెలియని పంది మొహంగాడు. ఏమండి, మీ ఫేస్ కి తిట్లు సూట్ అవ్వండి. అసలు ఎవడు వాడు? చెప్పాను కదా ఒకడని. పోనీ ఏం చేశాడు? ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వచ్చారు. మీరా నేనా? మీరే. సరే, సబ్జెక్ట్ ఏంటి? ఒకడు. ఆ ఒక్కడిని మర్చిపోరా? చచ్చేదొక మర్చిపోను. సరే, ఏం చేశాడు? మనకు పెళ్లి చేసిన పోలీసు ఉన్నాడు కదా. ఉన్నాడు, ఇంకా పోలేదు. ఆయనకి ఫోన్ చేసి మనం విడాకులు తీసుకునే విషయం చెప్పాడు. ఇంతసేపు తిట్టింది ఆ ఒకడినా? అవును. ఆ ఒకడు మీకు తెలుసా? నాకు ఒకడు తెలీదు, అందులో సగము తెలీదు. ఆ ఒక్కడు ఎవడు?
ఆ ఒక్కడికి నా మీద అంత కక్ష ఏంటి? ఆ ఒక్కడి ఎలా దొరకాలి? దొరికితే ఆ ఒక్కడిని ఎలా చీరాలి? అమ్మో, చీరడమా? ఇంత వైలెంటా? అసలు మనం లాయర్ని కలిసిన విషయం ఆ పోలీస్కి వాడు ఎందుకు చెప్తున్నాడు? వాడికేం లాభం? దానివల్ల మీకేంటి నష్టం? విడాకులు తీసుకోవద్దని పోలీస్ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. ఆ? ఆ, అవునా? మీరేమన్నారు? పోలీసే. ఆ ఒక్కడే. విడాకులే. కానీ నాకెవడైనా జీవితంలో శత్రువు ఉన్నాడంటే ఆ ఒక్కడు ఎవడో కనిపెట్టి వాడి నోట్లో మట్టి కొట్టి, కంట్లో కారం కొట్టి, ఇంట్లో పరువు పోగొట్టి, కొట్టి, తిట్టి, తన్ని, రక్కి, గిచ్చి, గిల్లి వాడి ఏమండి? ఆపండి. మీ నోట్ నుంచి ఇన్ని తిట్లు వినలేకపోతున్నానండి. మీరేంటి? నేనే వినలేకపోతున్నాను. ఫ్లోలో తిట్లు వచ్చేస్తున్నాయి. ఆ ఒక్కడు నా ఎదురుగా ఉంటే నోరు తెరవగానే కనపడతాయే ఆ పైన 2 పళ్ళు, కింద 2 పళ్ళు, అవి పట్టకూర పెట్టి పీకేస్తాను. ఏమండి? ఆపండి. కాసేపు ఆ ఒక్కడిని పక్కన పెట్టండి. కానిస్టేబుల్ కి మన లాయర్ చెప్పాడేమో. అయితే కానిస్టేబుల్ క్లియర్ గా లాయరే కాల్ చేశాడన్నాడుగా. అయి ఉండొచ్చు. మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో, హలో, చెప్పండి, ఎవరు కావాలి? ఒకడు కావాలి. లాయర్ గారు కావాలి. ఆ లాయర్ గారిని నేనే. నేను మహాలక్ష్మిని. అది కాదు పాయింట్. ఈ టైంలో ఫోన్ చేసావెందుకు? ఏ పాయింట్ అడగడానికి ఫోన్ చేసావు? నేను చక్రి విడాకులు తీసుకోబోతున్నట్టు ఒకడు మా పెళ్లి చేసిన పోలీస్కి ఫోన్ చేసి చెప్తున్నాడు. ఆ ఒక్కడు మీరేనా? చిచ్చి, ఎవడో ఒకడు, నాకేం సంబంధం లేదు. ఈ చెత్త పాయింట్ అడగడానికి ఈ టైంలో ఫోన్ చేసావా? పెట్టేయమ్మా ఫోను. మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకండి? ఆ పోలీస్కి ఫోన్ చేసి ఎవడా ఒకడు అని అడగడానికి. ఆయన నెంబర్ నా దగ్గర మిస్ అయిందండి. మీ దగ్గర ఉంటే పంపండి, నేను రేపు అడుగుతాను. హలో, నేను మహాలక్ష్మిని. చెప్పమ్మా. నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడు. ఇప్పుడు కాదు, డైరెక్ట్ గా కలుస్తాను. కలుస్తావా? పోలీస్ స్టేషన్ అయితే పర్సనల్ గా మాట్లాడడం కుదరదేమో. లేదు, నేను పోలీస్ స్టేషన్ లోనే కలుస్తాను. ఏదైనా రెస్టారెంట్ లో కలుద్దామా? పర్లేదు సార్, నేను పోలీస్ స్టేషన్ కే వస్తాను. మంచిది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఫోను ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఏంటి పెళ్లి కూతురా? అంటే నువ్వు పెళ్లి కొడుకువా? చిచి, ఏం మాట్లాడతావు నువ్వు? ఆ మధ్య మేము పెళ్లి చేసిన అమ్మాయి నెంబరే అది, విఘ్నేశ్వరి. నిజం చెప్పండి, ఎవరిది? అయ్యో, నా శీలాన్ని శంకిస్తున్నావా విఘ్నేశ్వరి నువ్వు? నీ సంగతి ఎవరికి తెలీదు? పెళ్లికొచ్చిన మా ఫ్రెండ్కే లైన్ వేసినోడివి. ఇలా ప్రతిరోజు అనుమానించి నన్ను రాచి రంపాలు పెట్టడం ఏం బాలేదు విఘ్నేశ్వరి. ఇప్పుడేమన్నావు? పోలీస్ స్టేషన్ లో అయితే పర్సనల్ గా మాట్లాడడం కుదరదా? అయ్యో, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో సమస్యే. అందుకని నువ్వు రెస్టారెంట్ లో కలుద్దామంటావా? కలిసాక బతుకుతావా? ఇస్త్రీ పెట్టె తీసి మొహం మీద పెడతా. ఏ పెళ్లి కూతురైనా నీ మొహం చూడగానే వాంతి చేసుకునేలా చేస్తా. విఘ్నేశ్వరి, హింస దాకా వెళ్ళకే. రేపు నా మొహం కాలితే నాతో కాపురం ఎలా చేస్తావే? అప్పుడు నీతో నేనెందుకు కాపురం చేస్తాను? నేను ఓ పెళ్లి కొడుకుని చూసుకుంటా. అసలు నువ్వు మనిషివేనా? మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, మళ్ళీ తాగొచ్చాడా? అయిపోయాడు నా చేతులు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. నాకు బాగా నచ్చే కలర్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలా అయినా ఆ కానిస్టేబుల్ ని కలిసి నిజమేంటో తెలుసుకోవాలి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.